అందరికి జై శ్రీరామ్. ఈరోజు సూపర్ నేపియర్ సొప్ప నాటుకోవడం జరుగుతుంది. ఫస్ట్ సూపర్ నేపియర్ సొప్ప నాటుకోవాలంటే ఫస్ట్ పొలాన్ని ఎలా సాగు చేసుకోవాలి మనం అనేది మనం ప్రధాన విషయం. అంటే మనం సూపర్ నేపియర్ సొప్ప నాటుకోవాలనుకుంటే ఇది లైఫ్ టైం కాబట్టి మనం ఫస్ట్ పొలంలో ఎరువులు బాగా కొట్టించుకోవాలి. న్యాచురల్గా మన పశువుల నుంచి వచ్చిన పేడ బాగా కొట్టించుకోవాలి. అంటే మన తర్వాత ఇంకోటి మనం ప్లవింగ్ అనేది కూడా ఒక 3-4 టైమ్స్ అనేది బాగా చేసేసుకోవాలి. అంటే మెత్తగా పొడిగా పొలాన్ని కూడా మనం ప్లవింగ్ చేసేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ చేసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత కూడా మనం సొప్ప నాటుకోవాలి. ఎందుకంటే పొలం కూడా పొడి అయిన తర్వాత కూడా ఏమైనా పిచ్చి గడ్డి ఉన్న కూడా చనిపోతుంది. మామూలుగా సొప్పలో నేపియర్లో మామూలుగా చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే ముఖ్యంగా ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి. సూపర్ నేపియర్ అని చెప్పేసి, ఇంకొకటి రెడ్ నేపియర్ అని చెప్పేసి, ఇంకోటి స్మార్ట్ నేపియర్ అని చెప్పేసి ఉంది. కాకపోతే ఇందులో 3 రకాలలో బాగా అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నది మాత్రం మన సూపర్ నేపియర్లోనే. అంటే దిగుబడి కూడా బాగా వస్తుంది. హైట్ కూడా 12 ఫీట్స్ వరకు పెరుగుతుంది. కాండం అనేది కూడా చాలా లావు వస్తుంది. అందులో కూడా పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన అంటే పాలు కూడా మనకు ఉత్పత్తి కావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. అందుకే ఇప్పుడు మనం సూపర్ నేపియర్ నాటుకోవడం జరుగుతుంది. సూపర్ నేపియర్ అంటే ఇగో గడ్డి ఇలా ఉంటుంది. అయితే ఇది 12 ఫీట్స్ వరకు ఉంటుంది హైటు. ఇంకోటి రెడ్ నేపియర్ అనేది కూడా 8 ఫీట్స్ ఉంటుంది. ఇంకోటి స్మార్ట్ నేపియర్ అనేది కూడా మన 6 ఫీట్స్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ వస్తుంది. ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనిలో వాటర్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. డ్రై మ్యాటర్ అనేది కూడా రెడ్ నేపియర్ ఉంటుంది. కానీ ఇందులో కూడా మన పశువులకు కూడా డ్రై మ్యాటరు చాలా అవసరం కాబట్టి ఇందులో డ్రై మ్యాటరు ఎక్కువ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇందులో డ్రై మ్యాటర్ రావాలంటే సొప్ప ఒకరోజు ముందుకు వచ్చేసుకుంటే మన నెక్స్ట్ డేకి కూడా ఈ డ్రై అయిపోయి మనకి ఇందులో డ్రై మ్యాటర్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సూపర్ నేపియర్ని ఇప్పుడు మనం ఎలా నాటుకోవాలనేది నేను చూపిస్తాను. ఎలా నరుక్కోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను. అంటే సూపర్ నేపియర్ మనం ఇక్కడ ఉన్నాయి కదా, ఈ స్టెమ్స్ అంటారు, అంటే గెనుపులు అంటారు. ఇవి స్టెమ్స్. అయితే ఇవి స్టెమ్స్ అంటే మనకు 2 స్టెమ్స్ వదిలేసి మనం ఈ కటింగ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం 2 స్టెమ్స్ అనేది ఎందుకు కట్ చేసుకోవాలంటే ఒక స్టెమ్ అనేది భూమి లోపలికి వెళ్ళిపోవాలి, ఒక స్టెమ్ అనేది బయటకు ఉండాలి. ఎందుకంటే మనకు మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ సూపర్ నేపియర్ స్టెమ్స్ని ఎలా నాటాలో నేను చూస్తాను. మనకు ఒక స్టెమ్ అనేది భూమి లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా ఒక స్టెమ్ అనేది భూమి లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకొక స్టెమ్ అనేది మనకు బయటలో ఉండాలి. ఒక స్టెమ్ భూమి లోపలికి వెళ్ళిపోవాలి, ఒక స్టెమ్ బయటకి ఎందుకు ఉండాలంటే మనకు మొలక అనేది రావడానికి ఈ పొజిషన్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఇంకోటి మనము క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్యారల్లో పెట్టేసుకొని 45 డిగ్రీస్ యాంగిల్లో ఇట్లా మనం క్రాస్గా పెట్టేసుకుంటే మనకు మొలక కూడా చాలా సులువుగా అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి అలా కాకుండా మనం చాలామంది ఎట్లా పెట్టేస్తారంటే మనం స్ట్రైట్గా ఇలా పెట్టేస్తుంటారు అనమాట. స్ట్రైట్గా ఇట్లా పెట్టేస్తే మనకు మొలక అనేది అంత ఈజీగా రాదు, చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. అయితే ఇలా పెట్టేసుకుంటే మనకు కొద్దిగా మొలక అనేది కూడా స్పీడ్గా రావడం కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా మొలకలు కూడా ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం సొప్ప అనేది నాటుకునేటప్పుడు ఇట్లా మనకు తడి పొలంలో నాటుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే తడి పొలంలో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది భూమి లోపలికి. అదే మనకు అంటే ఒట్టి పొలంలో అయితే ఇట్లా ఎండు పొలంలో అయితే ఇలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళదు. కొద్దిగా మనకు నాటుకోవడం అనేది మొలకలు కూడా అనేది కొద్దిగా లేట్గా రావడం జరుగుతుంది. అందుకే మనకు తడి పొలం పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.